చూస్తే బ్రిడ్జి కింద ఉన్నా అని చెప్పుకోవచ్చు. అటు సైడు నుంచి ఇటు వచ్చాను. చాలా వరకు ఇక్కడ చాలా చల్ల గాలి ఉంది, వాటర్ అనేటివి ఉన్నాయి కాబట్టి గాలి కూడా అలానే పెడుతుంది, చల్లగా అని చెప్పుకోవచ్చు. పైన వెహికల్స్ అనేటివి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ వెళ్తున్నాయి. మనం చాలా వరకు అనుకుంటాం హైవే పైన బండి అనేది స్పీడ్గా వెళ్తుంది అని, ఇక్కడ చూస్తే స్లోగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఒక బండి తర్వాత ఒక బండి వెళ్తుంది. ఇలా కింద నించున్నాను, ఇక్కడ ఏసీకి మించిన గాలి అనేది ఉంది, చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్వచ్ఛంగా ఉంది, ఒక మంచిగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడనే. అటు చూస్తే ఇక్కడ కింద వాటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సైడు నేను వచ్చాను, కొద్దిగా ఒక పని పైన వచ్చానని చెప్పుకోవచ్చు. ఆడ వాటర్ వచ్చేసి చాలా వాటర్ అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆడ చూడండి, చూస్తే ఇక్కడ పందులు, కుక్కలు, కోతులు అనేటివి ఉన్నాయి. ఈ ప్రాంతము ఎవరు లేరు ఈ ప్రాంతంలో. ఆ లాస్ట్లో చేప పట్టడానికి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా ఎలా ఉందో చూడండి, ఒక ఆఫీస్ కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. చూడండి ఇక్కడ ఆఫీస్ వచ్చేసి, ఇక్కడ చూడండి పంది ఎలా పరిగెత్తుకుంటా వెళ్తుందో. ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. నేను అటువైపు కొద్దిగా వెళ్తాను అని చెప్తున్నాను. అక్కడైతే ఒక ఆఫీస్ అనేది కనపడుతుంది. ఇటు మనం ఎక్కితే ఫ్లైఓవర్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు ఫ్లైఓవర్ మీదికి వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా వరకు బట్టలు అనేటివి పడేశారు అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ ప్రాంతము. అటు చూస్తే ఏదో జాలిలాగా కనపడుతుంది. కొద్దిగా చూస్తే మనం రాళ్ళ పోసి దానిపైన జాలి వేశారు. మళ్ళీ ఎందుకు అలా వేశారు అనేది మనకు క్లియర్గా తెలియదు. కానీ ఇక్కడ రాళ్ళపైన జాలి వేయడం జరిగింది. ఆ ఆఫీస్ కాడికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ కొద్దిగా వీలు కావట్లేదు. ఇక్కడ చూడండి వాటర్ మెజర్మెంట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. లైన్గా ఇక్కడ బ్లాక్ వైట్ అని లైన్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. చూడండి చాలా కొద్దిగా ఏం చెప్తుంది చూడండి, ఇంత ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ అనేటట్టుగా ఇక్కడ సింబల్ అనే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సింబల్ చూడండి, నేనైతే ఇక్కడ వెళ్తున్నాను వేరే చోటుకి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్మెల్ వాష్రూమ్ అనేటివి సమంగా లేవు కాబట్టి ఇక్కడ స్మెల్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో. ఇక్కడ నేనైతే వెళ్తున్నాను ఇలా స్ట్రైట్గా నా వెహికల్ కాడికి చాలా దూరం నడవడం జరిగింది. ఇలా నడుచుకుంటూ నా పని చేసుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి, కొద్దిగా పాతగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రామాలయం, ఇక్కడ పాతబడిన ఆంజనేయ స్వామి, గరుడ స్వామి, ఇలా చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ ప్రాంతము అనేది ఎలా ఉందో. ఇక్కడ వాటర్ సంబంధించిన క్యాన్లు అనేటివి ఎలా ఉన్నాయి చూస్తే
అమ్ముకోవడానికి పెట్టారని చెప్పుకోవచ్చు.